ఫారిన్ కంట్రీస్‌కి వెళ్ళాలనే డ్రీమ్ ఒకటి ఫిక్స్ చేసుకుంటారు. దాంట్లో హైయెస్ట్ ప్రయారిటీ యూఎస్ఏ ఉంటుంది. బట్ యూఎస్ ఎందుకుంటుంది? అండ్ దట్ టూ యూఎస్‌లో మళ్ళీ కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయని ఒక భయాలు కూడా ఉండిపోయినాయి. సో, వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఈ ఎడ్యుకాగ్ సీఈఓ సందీప్ రెడ్డి మనతో ఏం చెప్తారో చూద్దాం. హలో సార్. సార్ అలాగే మేడం. ఇందాక మనము ఇంతకుముందు ఒకసారి వీడియో చేసుకున్నప్పుడు మీరు డీటెయిల్స్ అన్నీ చెప్పారు. స్టూడెంట్ ఫారిన్ కంట్రీస్‌కి వెళ్ళడం, వాళ్ళ డ్రీమ్ ఎలా అచీవ్ చేసుకోవాలో చెప్పారు. బట్ అవును. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అనే వాళ్ళందరూ కూడా యూఎస్ చూజ్ చేసుకుంటారు. దానికి రీజన్ ఏమైంటుంది? ఇప్పుడు మీరన్నట్టు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది యూఎస్ అనే దాన్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఐదర్ మాస్టర్స్ డిగ్రీ చేయడానికైనా, లేకపోతే బ్యాచిలర్స్ డిగ్రీ చేయడానికైనా. రీజన్ ఏంటంటే యూఎస్‌ని ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అంటారు. 50 స్టేట్స్ ఉండడం వల్ల అండ్ బిగ్ కంట్రీ విత్ గుడ్ ఎకానమీ వల్ల ఏంటంటే ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి స్టూడెంట్స్‌కి. మాస్టర్స్ చేసిన తర్వాత గానీ, బ్యాచిలర్స్ చేసిన తర్వాత గానీ ఆపర్చునిటీస్ ఉండడం వల్ల ప్లస్ ఇంకోటేంటంటే సెటిల్‌మెంట్. అంటే ఏ స్టూడెంట్ అయినా ఫారెన్‌లో చదివే స్టూడెంట్‌కి ఎలా ఉంటుందంటే లైక్ దే వాంట్ టు గెట్ ఇంటు ఎ గుడ్ జాబ్ విత్ హై పెయిడ్ సాలరీస్ అండ్ విత్ గుడ్ సెటిల్‌మెంట్. లైక్ ఫ్యూచర్ కూడా అక్కడ సెటిల్ అవ్వడం కోసం దే ప్రిఫర్ దట్. అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఆ యూనివర్సిటీస్‌లో ఆఫర్ చేసే ఎడ్యుకేషన్ చాలా హై క్వాలిటీ ఎడ్యుకేషన్ విత్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉండడం వల్ల ఏంటంటే స్టూడెంట్స్ ఎక్కువగా యూఎస్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. మాస్టర్స్ కానీ బ్యాచిలర్స్ అయిపోయాక వాళ్ళకు ఉండే స్టే బ్యాక్ ఆప్షన్ కూడా కంపారిటివ్లీ టు అదర్ కంట్రీస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ప్లస్ ఆపర్చునిటీస్ అండ్ జాబ్స్ కూడా చాలా ఎక్కువగా ఉండడం వల్ల సిలికాన్ వ్యాలీ ఇప్పుడు ఐటీకి సంబంధించి ఏది ఉన్నా కానీ యూఎస్లోనే ఫస్ట్ ఇన్వెంట్ అవుతుంది కాబట్టి సో బేసిక్లీ దానివల్ల కూడా మనకి ఎక్కువ మంది స్టూడెంట్స్ యూఎస్ అనే డెస్టినేషన్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఓకే. మరి పర్టిక్యులర్ యూఎస్ ఐ మీన్ యూఎస్‌లో ఏవన్నా యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలంటే స్టూడెంట్స్‌కి ఉండాల్సిన ఎలిజిబిలిటీ ఏంటి? యూఎస్కి వెళ్ళాలంటే స్టూడెంట్స్కి బ్యాచిలర్స్ డిగ్రీకి వెళ్ళాలనుకుంటే కనుక 11th and 12th స్టాండర్డ్ పర్సంటేజ్తో పాటు మంచి పర్సంటేజ్తో పాటు దే హ్యావ్ టు రైట్ ఎ టెస్ట్ కాల్డ్ సాట్, ఓకే. స్కాలర్స్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అని ఉంటుంది. హ్మ్. సో అది రాయాల్సి ఉంటుంది. దాంతోపాటు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. హ్మ్. సాట్ టెస్ట్ అనేది మ్యాండేటరీ కాదు. కొన్ని యూనివర్సిటీస్ సాట్ లేకుండా కూడా అడ్మిషన్స్ ఇస్తాయి. బట్ ఓకే. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది మాత్రం తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే. మాస్టర్స్ డిగ్రీకి వెళ్ళాలనుకున్న స్టూడెంట్స్ మాత్రము జీఆర్ఈ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. టెక్నికల్ కోర్సెస్, ఇంజినీరింగ్, స్టెమ్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్కి వెళ్ళాలనుకుంటే కనుక. లేదు మేనేజ్మెంట్ కోర్సెస్కి వెళ్ళాలనుకుంటే కనుక జీమాట్ అనే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఐదర్దో జీఆర్ఈ అండ్ జీమాట్ అనేవి మ్యాండేటరీ ఎగ్జామ్స్ ఏం కావు. అవి లేకుండా కూడా యూనివర్సిటీస్ అడ్మిషన్స్ ఇస్తూ ఉంటాయి. కానీ వీటితో పాటు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కూడా రాయాల్సి ఉంటుంది. సో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో మనకు ఐఎల్స్, టోఫెల్, డ్యూలింగో, పియర్సన్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ అని కూడా ఉంటుంది. సో ఈ టెస్ట్ తీసుకొని స్టూడెంట్ వెళ్ళడానికి ఉంటుంది. దీంతో పాటు ఏంటంటే యూనివర్సిటీస్ అడ్మిట్ ఇచ్చేటప్పుడు దే లుక్ ఇన్ టు ద బ్యాక్లాగ్స్. అంటే స్టూడెంట్ ఇంజనీరింగ్లో కానీ లేకపోతే డిగ్రీలో తను చదివిన డిగ్రీలో ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయనేది కూడా యూనివర్సిటీ చాలా ఇంపార్టెంట్గా చూస్తూ ఉంటుంది యాజ్ ఏ ఎంట్రీ క్రైటీరియా. దాంతోపాటు ఒక మంచి ఎస్ఓపి, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, ఒక మోటివేషన్ లెటర్, వై యూనివర్సిటీ షుడ్ గివ్ అడ్మిషన్ టు ద స్టూడెంట్ అనేది కూడా ఇంపార్టెంట్. రెజ్యూమే, రికమెండేషన్ లెటర్స్ ఇవన్నీ కూడా యూనివర్సిటీకి కావాల్సి ఉంటుంది. ఒకవేళ ఎడ్యుకేషన్ అయిపోయినాక వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే వర్క్ ఎక్స్పీరియన్స్ లెటర్స్ అనేవి కూడా అడుగుతూ ఉంటారు. ఓకే. ఓకే. ఇంకా మెయిన్ క్వెషన్ ఒకటి ఏమొస్తుందంటే ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఏంటి నెక్స్ట్? అంటే ఒకటే సరిపోతుందా? కొన్నిసార్లు అక్కడే ఉండి ఇంకేమైనా ఫర్దర్ ఆపర్చునిటీస్ సంగతి ఏంటి అనే ఒక క్వెషన్ మార్క్ గూడా ఉంటుంది. వాటి గురించి ఏం చెప్తారు? మా యూఎస్లో ఎలా ఉంటుందంటే స్టూడెంట్ ఎడ్యుకేషన్ చేసేటప్పుడే సిపిటి అని ఒక ఆప్షన్ ఉంటుందండి. ఓకే. కరిక్యులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అని చెప్పి ఓకే. స్టూడెంట్ ఒకవేళ ఇంటర్న్షిప్ చేయాలన్నా లేకపోతే ఏదైనా వర్క్ చేసి ఎక్స్పీరియన్స్ అవ్వాలి, తను చదివేది ఎక్స్పీరియన్స్ అవ్వాలనుకుంటే ఈ కెన్ డూ సిపిటి వైల్ డూయింగ్ ద స్టడీస్. అండ్ ఓపీటీ అని ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అని ఉంటుంది. మాస్టర్స్ డిగ్రీ కానీ బ్యాచిలర్స్ అయిపోయాక ఓపీటీ ఆప్ట్ చేసుకోవచ్చు స్టూడెంట్. సో డ్యూరింగ్ ద ఓపీటీ హీ కెన్ వర్క్ ఫుల్ టైమ్ outside the campus and he can do internships or whatever they want they can do. And OTP period lo what they can do is in order to get into a job market, in order to get into a job they can apply for a H1B visa as well, which is nothing but work visa. So they have OPT అనేది ఏంటంటే మనకు నాన్ స్టెమ్ ప్రోగ్రామ్స్కి వెళ్ళినట్టయితే 1 year ఉంటుంది. స్టెమ్ రిలేటెడ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్కి వెళ్ళినట్టయితే కనుక 3 years OPT ఇస్తారు మనకు బేసిక్లీ. సో లాజికలీ స్పీకింగ్ ఎస్, స్టూడెంట్ కెన్ వర్క్ after completing his studies. OPT will be given to students after completion of studies. సో ఎవ్రీథింగ్ ఈజ్ కూల్ అండ్ అంతా బాగుంటుంది అనుకుంటారు కానీ ఈ మధ్య ఒక భయం ఏంటి అని అంటే యూఎస్లో మెయిన్గా క్రైమ్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉండిపోయినాయి అండ్ వెళ్ళి అంత కష్టపడి వెళ్ళిన తర్వాత అమ్మో ఏమన్నా అవుతుందేమో అనే భయాలు ఉంటున్నాయి. వాటి గురించి ఏం చెప్తారు? అండ్ ఎట్ ద సేమ్ టైం క్రైమ్ ఫ్యాక్టర్తో పాటు ఈ మధ్య యూఎస్లో ఇన్ఫ్లేషన్ అనేది చాలా ఎక్కువ ఉండిపోయింది. మరి అక్కడికి వెళ్తే ఆపర్చునిటీస్ ఏమి ఉంటాయి అనే క్వశ్చన్ కూడా ఉంది. దాని గురించి
ఫస్ట్ థింగ్ మీరు అన్నట్టు క్రైమ్ ఫ్యాక్టర్ కానీ లేకపోతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువైనాయి అన్న దానికి ఏంటంటే ఒకటి రెండు అంటే కొన్ని సంఘటనలు జరుగుండొచ్చు. బట్ మీరు చూసుకున్నట్టయితే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ గోయింగ్ టు యూఎస్ అనేది చాలా ఎక్కువ. అవును. ఎక్కడో ఒకటి రెండు సంఘటనలు జరగడం వల్ల అందరికీ అలానే అవుతుంది అనేది కరెక్ట్ కాదు. అవును. అండ్ రెండో థింగ్ ఏంటంటే యూనివర్సిటీస్ తీసుకున్నట్టయితే కనుక యూనివర్సిటీస్ హావ్ గాట్ దేర్ ఓన్ అకామిడేషన్ ఇన్ ద క్యాంపస్. స్టూడెంట్ యూనివర్సిటీ అకామిడేషన్ ప్రిఫర్ చేసుకున్నట్టయితే కనుక యూనివర్సిటీ ఈజ్ కంప్లీట్లీ అండర్ సర్వేలెన్స్ ఆఫ్ కెమెరాస్ అండ్ యూనివర్సిటీ సెక్యూరిటీ, పర్సనల్ సెక్యూరిటీ. అంటే బయట అక్కడ లోకల్ గవర్నమెంట్ సెక్యూరిటీ కాకుండా యూనివర్సిటీ హ్యాస్ గాట్ దేర్ ఓన్ సెక్యూరిటీ ఆఫీసర్స్ అండ్ సెక్యూరిటీ అండ్ ద కంప్లీట్లీ 24/7 సర్వేలెన్స్ ఉంటుంది. సో మేము స్టూడెంట్స్కి కూడా రికమెండ్ చేసేది ఏం చేస్తామంటే ప్రిఫర్ యూనివర్సిటీ అకామిడేషన్ రాదర్ దెన్ ద అవుట్ సైడ్ అకామిడేషన్. ఆల్దో ఇట్ ఈస్ బిట్ కాస్ట్లీ దెన్ అవుట్ సైడ్ అకామిడేషన్. మనం యూనివర్సిటీ ఆన్ క్యాంపస్ అకామిడేషన్ ప్రిఫర్ చేయమని చెప్తాము బికాస్ ఆఫ్ ద సెక్యూరిటీ ఫ్యాక్టర్స్. నాట్ ఓన్లీ దట్ యూఎస్ గవర్నమెంట్ కూడా చాలా మెజర్స్ తీసుకుంటుంది దట్ ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి. సో అలాంటివి జరగవని అయితే నేను అనుకుంటున్నానండి. ఓకే. అండ్ అది కాకుండా ఇంకోటి ఏంటంటే కమింగ్ టు ఇన్ఫ్లేషన్. Yeah. ఇన్ఫ్లేషన్ అనేది సమ్ టైమ్స్ జాబ్ మార్కెట్ అనేది డౌన్ అవ్వడం అప్ అవ్వడం అనేది కామన్. అది ఇండియాలో కావచ్చు, అబ్రాడ్లో కావచ్చు, ఎక్కడైనా కానీ ఇన్ఫ్లేషన్ అనేది కొన్నిసార్లు వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. బట్ అది ఎక్కువ రోజులు ఉండదండి. ఖచ్చితంగా బ్రైట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి మీరు చూసినట్టయితే కనుక ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ మనకు యూఎస్లో ఇండియన్ పాపులేషన్ పెరుగుతూ పోతూ ఉంది. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ట్రావెలింగ్ యూఎస్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. లాస్ట్ ఇయర్ 2023 అకాడమిక్ ఇయర్లో క్లోజ్ టు మోర్ దెన్ 75,000 ప్లస్ స్టూడెంట్స్ యూఎస్కి వెళ్ళడం జరిగింది. అంటే అక్కడ ఆపర్చునిటీస్ ఉంటేనే కదండి వెళ్ళేది. సో డెఫినెట్లీ జాబ్ మార్కెట్ కూడా కొంచెం స్లో ఉంది, బట్ ఇట్ విల్ డెఫినెట్లీ పికప్. అండ్ ద గవర్నమెంట్ అండ్ ద కంపెనీస్ ఇన్ యూఎస్ ఆర్ ఆల్సో టేకింగ్ మెజర్స్ టు క్రబ్ దట్. సో అంటే అన్నెసెసరీ థాట్స్ పెట్టుకోకుండా ఫస్ట్ మనం చేసేది చేయాలి అనేది మెయిన్. అంటే వాట్ ఐ అడ్వైజ్ ఇస్ it's not only every time about a job. Getting educated in a top rated university and a good ranking university with quality education with matters skills. a lot. With skills, yes. Yeah. So sometimes it is not necessary to stay back in USA. You get educated in good university, come back, you establish your own organization in India, or you can get into a good company in India also with the skill set what you learned in US, with the certificate what you earned in US university. Exactly. Yeah. So మీరు ఈ ఎడ్యుకా కంపెనీ ఇంకేమన్నా యూనివర్సిటీస్తో టైఅప్ అయి ఉన్నాయా? Yes, we work with chala universities తో we work అండి. There are public universities, private universities and some community colleges also which we work. And రీసెంట్ కూడా మనం ఒక ఎడ్యుకేషన్ ఫేర్ చేయడం జరిగింది. యూనివర్సిటీస్ కూడా పార్టిసిపేట్ చేశాయి. దే కేమ్ ఆల్ ద వే ఫ్రమ్ యూఎస్ అండ్ దే పార్టిసిపేటెడ్ ఇన్ అవర్ ఎడ్యుకేషన్ ఫేర్. We got very good number of students attending our education fair. We keep doing education fairs in order to bring the awareness among the students. And ఇప్పుడు యాజ్ ఏ ఎడ్యుకేషన్ ఏజెంట్ మేము ఎంత స్టూడెంట్ కౌన్సిలింగ్ ఇచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా స్టూడెంట్ అనే అతను ఫేర్లో యూనివర్సిటీని కలిసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం అనేది బాగుంటుందని మనం ఎడ్యుకేషన్ ఫేర్ కూడా కండక్ట్ చేసాము. అండ్ వీఆర్ టైడ్ అప్ విత్ మెనీ యూనివర్సిటీస్ అండ్ వీఆర్ ఇన్ ప్రాసెస్ ఆఫ్ ఎక్యూరింగ్ ఫ్యూ మోర్ వీఆర్ ప్రాసెస్ ఆఫ్ గెటింగ్ అగ్రిమెంట్స్ విత్ ఫ్యూ మోర్ యూనివర్సిటీస్ ఆల్సో. ఓకే. సో ఇన్ ఓవరాల్ మేనర్ అన్ని మనం కవర్ చేసుకున్నాము. సో దానికి క్లియర్ చేశారు డౌట్. సో ఫైనల్లీ a common student going to abroad and achieving their dreams and settling. సో దీని గురించి ఎడ్యుకో కంపెనీ ఎటువంటి సర్వీస్ ఫైనల్ సపోర్ట్ ఎట్లా ఇస్తుందని మీరు ఫైనల్ వర్డ్స్లో చెప్తారు? గెటింగ్ ఎడ్యుకేటెడ్ ఇన్ అబ్రాడ్ అనేది ప్రతి కుటుంబంలో అంటే మన తెలుగు రాష్ట్రాల్లోనైతే అది పాపులర్ అండి. దాంట్లో సందేహం ఏమీ లేదు. సో స్టూడెంట్ అనే వాళ్ళకి వెళ్ళాలి అని అంటే ఇప్పుడు కోర్స్ స్టార్ట్ డేట్ ఆగస్ట్లోనో సెప్టెంబర్లోనో ఉంటే జూన్ జూలైలో అప్లై చేసుకునే దానికంటే వెళ్ళాలని మనకు ఆ డ్రీమ్ ఉన్నప్పుడు 1 year ప్రయర్ నుంచి మనం కనుక దాని ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకొని కావాల్సిన టెస్టులు రాయటము, కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని అరేంజ్ చేసుకుంటే ఎవ్రీథింగ్ విల్ గో స్మూత్. ఇదే కాదు, ఒకవేళ స్కాలర్షిప్ బేస్డ్ యూనివర్సిటీస్ అప్లై చేసుకోవాలంటే స్టూడెంట్ అఫోర్డ్ చేయలేకపోయాడు, వాళ్ళ కుటుంబం అఫోర్డ్ చేయలేదు సిచ్యువేషన్లో ఉంటే కూడా దెర్ ఆర్ యూనివర్సిటీస్ విచ్ గివ్ స్కాలర్షిప్. సో స్కాలర్షిప్స్ అనేవి కూడా ఉంటాయి. సో అడ్వాన్స్గా అప్లై చేయడం వల్ల ఏంటంటే మా టీం కానీ మేము కానీ ఏంటంటే స్కాలర్షిప్స్ ఎట్లా అప్లై చేసుకోవాలి ఏంటి అనే దాన్ని కూడా గైడ్ చేయడానికి ఉంటుంది. సో దట్ కొంచెం ఫైనాన్షియల్ బర్డెన్ అనేది తగ్గుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ కొంతమంది ఈ మధ్యలో ఏంటంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంకింగ్స్ అండ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంకింగ్స్ అండ్ దేర్ ఆర్ ప్రైవేట్ లోన్ ప్రొవైడర్స్ ఆల్సో హూ ఆర్ సపోర్టింగ్ స్టూడెంట్స్ విల్లింగ్ టు గో టు అబ్రాడ్. సో అంటే ఎడ్యుకేషన్ లోన్ అనేది కూడా ఈజీగా, ఇంతకుముందుకు ఎడ్యుకేషన్ లోన్ రావాలి అంటే చాలా టఫ్గా ఉండేది. ఇప్పుడు ఎడ్యుకేషన్ లోన్ అనేది కూడా ఈజీగానే అబ్రాడ్ వెళ్ళే స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఐ డోంట్ థింక్ సో ఇట్ విల్ బి ఎ ప్రాబ్లమ్. నాట్ ఓన్లీ దట్, ఇన్ ఎడ్యుకాక్ వీ ఆల్సో సపోర్ట్ స్టూడెంట్స్ ఫర్ ఎనీ లోన్ అసిస్టెన్స్. దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ అవర్ సర్వీస్. సో
ఫైనల్గా ఏంటి అని అంటే ఒక ఫారెన్ కంట్రీకి వెళ్ళాలి అనే డ్రీమ్ని అచీవ్ చేయాలి అండ్ దానికి సంబంధించిన అవగాహన లేకపోయినా సరే ఆ అవగాహన ఎడ్యుకాక్ కల్పిస్తుంది కాబట్టి అన్ని అపోహలన్నీ కూడా పక్కన పెట్టేస్తే మీకు ఈ ఎడ్యుకాక్ గేట్స్ ఎప్పుడు ఓపెన్ ఉంటాయని చెప్పేసి మన CEO సందీప్ రెడ్డి చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.